పక్కన వాళ్ళకి ఆయనది కాదు ఈ ఓనర్ వాళ్ళది డ్రైవింగ్ ఆ పిల్లగాడు చేసిండు ఆ పిల్లగాడు అక్క కల్పన చేసుకుందాం అనుకుంటున్నా అడగవా అని నన్ను అన్నాడు పిల్లగాడు అంటే ఆమెకు భారీ భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఇప్పుడు ఒప్పుకుంటుందా ఆమె అని నేను అన్నాను అంటే ఇప్పుడు అక్క నేను కూడా ఒకసారి ఆమెను అడిగి అన్నాడు ఆడనే అడిగింది ఆ పిల్లగాడు కూడా Free Fire India? It's showtime. Battle Royale. Battle in style. Heads up! Enemy dropping close. ఎన్ని మాటలు అన్నదో పెళ్ళి ఏంది మనిషి పెళ్ళి చేసుకో అంటే ఎన్ని మాటలు అన్నదో చేసుకురా మా డాడీ తెలుస్తుంది నీకు బరువు అవుతుందా నేను నా లైఫ్ నా ఇష్టం ఇన్వాల్వ్మెంట్ ఉండొద్దు నా లైఫ్లో అన్నది మాటలు అని వచ్చిందా మమ్మల్ని పెళ్ళి చేసుకో అన్నప్పుడు నన్ను అట్లే అంటుంది
చేసినా దండగానే వాళ్ళకి ఎంత చేసినా బొందల కదా చేసిన లోపల కాకులు అంటారు కదా అమ్మ వదులుకున్నటోళ్ళు వదులుకొని ఎవరన్నా ఎన్ని రోజులు వదులుకుంటారు మా అంటే నెల వదులుకుంటారు తర్వాత మర్చిపోతారు కదా. పెద్ద పెద్ద మాట అప్పుడు మరి అమ్మాయి మధ్యాహ్నంలో 50 లక్షలు లేని నా బిడ్డ పెళ్ళి 50 లక్షలు పెట్టి చేస్తాను దానికి ఆంగిచ్చి చేద్దామని తండ్రి బిడ్డ అందుకే కూర్చుంటూ చేసుకోమని అందుకే ఎవరు దిక్కులేక మళ్ళీ అందుకే పైసలు తక్కువ రేట్లో పోతుంది. అదే పైసలు ఉంటే ఇప్పుడు ఇంకెందుకు ఇస్తుంది అయినా లేచిపోయేట ఉంటే పంపిస్తుంది. మరి 50 లక్షలు అంత కరెక్ట్గా అవుతుంది 20 తులాల బంగారం 20 లక్షలు పెట్టినామంటే 50 లక్షలు అవుతున్నాయి కదండి. 50 లక్షలు లేని నా బిడ్డలు 50 లక్షలు పెట్టే చేస్తాను అంశాలు తిప్పి మరీ చెప్తుంది మాకు. అదే అదే బొందల గడ్డల మీద కట్టించారు మనం పోయినాక. ఇన్నేళ్ళకు ముందు వచ్చింది Resources here. వస్తుంది వస్తుంది నెలలు వస్తే మాటలు ఇవాళ గడిచిపోయిందా లేదా చూస్తున్నారు. రేపు నువ్వు పెళ్లి చేసేది ఉంది కాబట్టి కృష్ణ కట్టిస్తాను ఎప్పుడు గుర్తు వచ్చిందంట ఆయన. Resources here. ఇన్నేళ్ళు ఏం చేసింది మరి ఇన్నేళ్ళు ఒక ఎత్తు ఇప్పుడు ఒక ఎత్తు అంటే ఇప్పుడేం దొంగతనం చేస్తున్నావు లంగతనం చేస్తున్నావు నువ్వు అడగావా మరి మరి అడగాలి నువ్వు పెద్ద అమ్మవే కదా చిన్నవాళ్ళు అంటే అనరు కానీ పెద్దోళ్ళు అయితే అనొచ్చు కదా. ఇన్నేళ్ళు లేదు ఇప్పుడే నువ్వు అనవా మరి ఇప్పుడైతే మరి నీ బిడ్డ పెళ్ళికి ఎందుకు చేస్తలేవు మరి తర్వాత ఎందుకు చేస్తావు. మరి ఇప్పుడైతే చేస్తున్నారు నేను పెళ్లి చేసుకుంటా నాకు ఇష్టం ఉంది అంటే ఈమె లేదు నాకు ఇంట్రెస్ట్ లేదు నాకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్తున్నాను ఆ పిల్లగాడే చెప్తున్నాను. ఇట్లా ఇప్పుడు నేను పెళ్లి ఫిక్స్ చేసినా మేమే ఎడగొడతామంటే ఎట్లా ఇప్పుడు మేము శత్రువులం అయినా ఇప్పుడు నీ సంసారం నిలబెట్టేది మేము నువ్వు కూల కొడుతున్నావు అంటే మాకెంత బాధ అనిపిస్తుంది. అన్నీ దాచిపెట్టి ఓ పిల్లగాన్ని అంట కడుతుంటే నాకు కూడా రివర్స్ మాట్లాడాలనిపిస్తుంది. ఇట్లాంటి వాళ్ళు పెద్ద కుటుంబంలో వాళ్ళు వస్తాము పోయి పోయి ఇంత చిన్నగా అనిపిస్తున్నాము. బాధ్యతలు తెలవాలంటే పెద్ద కుటుంబం లేవాలి.
కూడా ఆడ చేస్తుండాలి అమ్మకి, ఇంకా అప్పుడు కూడా చేయించుకుంటుందేమో మరి. ఏమో 12 గంటలకు లేస్తారు ఆడవిళ్ళలో, 12 గంటలకు లేచి పళ్ళు తోముతుందాన్ని. అంత మంచిగా నేర్పించింది. మాకేమో రీతి లేదు బిడ్డకున్నారు. మేము కూడా 12 గంటలకు లేస్తే మాకు కూడా రీతి ఉంటుందనేమో. మరి మా ఇంట్లో అట్లా నేర్పలేదు, 12 గంటలకు లేచి ఏమని నేర్పలేదు మరి. ఎప్పుడు అట్లే అదే టైం కంట 4 గంటలకు కొంత ఇబ్బంది అక్క చెప్పుకోరా మీరు మీ అడవిల కంటే మా పుస్తకం ఇంటర్ మా అడవిలో మా మాటలని నేను ఏం మాట్లాడాను ఆమె గురించి అలా వేరే కానీ వాళ్ళు ఏమేమి అన్నాయని ఇట్లా అట్లా అని చెప్పుకుంటుంది. అర్థం కానీ మరి చెప్పకు అంటాం. ఒకరోజు ఆమె నాకేం చెప్పింది, ఇప్పుడు మురళికి అప్పుడు యాక్సిడెంట్ అయితే 6 నెలల రోజులు ఉంటుంది కదా, ఆ రోజు అప్పుడు రక్త వచ్చే కదా, అంకుల్ మీ కోడళ్ళకి మా అమ్మలకి బట్టలు ఇచ్చారా అని ఈమె అడిగిందంట. ఈమె అన్నదంట ఓనర్ ఆమె కోడలు, నా మన్మరాళ్ళకి ఇప్పియాలేమో అమ్మా అని అన్నాడంట. అంటే ఈమెమన్నదంటే కోడళ్ళకి ఇప్పియావా అని అడిగిందంట. కోడళ్ళకి ఇప్పియాలంటే నా చేతులు వస్తలేవా అని అన్నాడంట ఆ రోజు ఆయన. ఎట్లా అన్నాడు, ఇట్లా అన్నాడు అట్లా మీ గురించి అడిగితే నేను నా కోడళ్ళ పెట్టడానికి చేతులు వస్తలేవు అన్నాడు మీ మామ అని అన్నది. ఈరోజు శుద్ధపుసలాగా ఎట్లా మాట్లాడింది మరి ఇంట్లో. మరి మాకెందుకు రావాలక్కమ్మ వాళ్ళ చేతులు చేయనికే మీ ఇంటికి మాకు పెట్టడానికి నీకు చేతులు రానప్పుడు మేము వచ్చి నీకెట్లా చేస్తాం. ఇవన్నీ మాటలు Double takedown. ఏం పని అంటే Help me! ఇప్పుడు నువ్వు వచ్చి Help me! నీకేం అవసరం, మేము చేస్తాం చెయ్యం, అది మా ఇష్టం, మా ఫ్యామిలీ మా Help me! Help me! నీకేం అవసరం, మీ అత్తనే పైకి దిగి కిందికి రాలేదు, నీకేం అవసరం. ఎంతసేపు మరి నీ అత్త వాళ్ళకేం తెలుసమ్మా, వాళ్ళు మంచిగా కోడళ్ళకు మనమలకు అంత గట్టిగా చేసి పెట్టిరు, వాళ్ళ ఇళ్ళలో గొడవలు కావు అట్లా. మరి మాకేం చేసిండు మా మామ.